జై శ్రీరామ్. బీజేపీలో కరడుగట్టిన కాషాయ దళపతి అండ్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రాముల కుమార్ గారు చాలా మంచి హిందుత్వవాది. 5 సంవత్సరాలు అక్కడ హుజరాబాద్ మండల అధ్యక్షుడిగా ఉండి ఆయన ఉన్న ప్రదేశంలో ఈటల రాజేందర్ గారు గెలిచారు, మన బండి సంజీవ్ గారు కూడా గెలిచారు. 2 ఎమ్మెల్సీలు కూడా దానికి మంచిగా ఓట్లు వేయించిండు. బాగా హార్డ్ వర్క్ అని అన్నం తినకుండా పాపం ఆయనకు ఏం అలవాటు లేవు, ఓన్లీ పండ్లు వెజిటేబుల్ కూరగాయలతో తిని ఆయన ఎంతో మంది పాపం ఆయనకు ఎవరు నువ్వేంది నీ సంగతి ఏందనే మనిషి కాదు. ప్రతి ఒక్క ఎవరు వచ్చినా కూడా ఆగి అన్న ఏం కావాలన్నా అనుకుంటా దగ్గరికి వచ్చి మాట్లాడే మనిషి రాముల కుమార్ గారు. ఈ రోజుతోని 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది మండల అధ్యక్షునికి. ఆయన రేపు ఒకవేళ జడ్పీటీసీ గెలిచి ఒకవేళ టికెట్ ఆయనకి ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే ఆయన కంపల్సరీ గెలుస్తాడు. ఇక మనం ఆయన ఇంకా ముందుకు పోతాడు. ఆయన మంచి మనిషి, ఎప్పుడొచ్చినా కూర్చుంటాడు. ఆయన మన ఎంతసేపు ఉన్నా కూడా కూర్చుంటాడు. మా ఆఫీస్కి వచ్చినా నేను లోపడున్నా కూడా నేను వచ్చేదాకా నన్ను ఏం డిస్టర్బెన్స్ చేయకుండా కూర్చుండే వ్యక్తి. ఆయన మంచి మనిషి. ఆయన ఎంతో దూరం కంపల్సరీ పోతాడు. ఎమ్మెల్యే కూడా కావచ్చు, ఇంకా పెద్ద గొప్పోడు కావచ్చు. దానికి మనం ఏం చేయలేము. భగవంతుని నిర్ణయం అది ఏం చేసేది కూడా ఆ భగవంతుని నిర్ణయం చూసి చేస్తాడు. కంపల్సరీ ఆయనను మనం అందరం ఆదరించాలి. రేపు జడ్పీటీసీ పోటీ చేసినా కూడా నేను అతనికే సపోర్ట్ చేస్తా కంపల్సరీ. ఒకవేళ టికెట్ ఇస్తారు, ఇవ్వకుండా ఇండిపెండెంట్ పోటీ గెలిపిస్తాను. నేను మీ హుజరాబాద్ ప్రజలందరికీ ఏం చెప్తున్నా అంటే ఆలోచించుకోరి. జై శ్రీరామ్, జై గోమాత.